హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీ అందరి కోసం మరొక బిగ్ బాస్ సంబంధించిన రివ్యూ తీసుకొచ్చాను. సృష్టి వర్మ ఎలిమినేషన్. నమ్మకం బ్రేక్ అయ్యింది, అయితే మళ్ళీ రాదు. ఆ ముగ్గురు షేక్. సుమన్ శెట్టికి షాక్ ఇచ్చిన సృష్టి శర్మ. బిగ్ బాస్ సీజన్ 9లో మొదటి వికెట్ అవుట్ అయింది. షో నుంచి సృష్టి శర్మ ఎలిమినేట్ అయిపోయింది. ఎన్నో అంచనాలతో హౌస్లోకి అడుగుపెట్టిన కొరియోగ్రాఫర్ సృష్టి ఊహించని విధంగా మొదటి వారమే బై బై చెప్పేసింది. అయితే వెళ్తూ హౌస్లో ముగ్గురి మెడలో ఫేక్ అంటూ బోర్డులు వేసింది. అలానే సుమన్ శెట్టికి కూడా పెద్ద షాకే ఇచ్చింది. మరి సృష్టి ఎవరిని ఫేక్ అని చెప్పింది, ఎవరిని జెన్యూన్ అంటూ సర్టిఫికెట్ ఇచ్చిందో తెలుసుకుందాం ఇప్పుడు. బిగ్ బాస్ హౌస్లో మొదటి వారం ఎలిమినేషన్పై చాలానే ఆప్షన్స్ వినిపించాయి. ముందుగా ఫ్లోరా షైని ఎలిమినేట్ అవుతుందని సోషల్ మీడియాలో గట్టిగానే ప్రచారం జరిగింది. కానీ తర్వాత రీతు చౌదరి, సృష్టి వర్మలకి కూడా ఓటింగ్ చాలా తక్కువ పడిందని అన్నారు. అయితే ఊహించని విధంగా మొదటి వారంలో సృష్టి వర్మ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యింది. నామినేషన్స్లో ఉన్న ఒక్కొక్కరికి సేవ్ చేస్తూ వచ్చిన నాగార్జున చివరిగా మిగిలిన సృష్టి వర్మ, డిమాన్ పవన్ ఇద్దరిని యాక్టివిటీ ఏరియాకు పిలిచారు. అక్కడ డాన్సర్లు వచ్చి దుమ్ము రేపేలా స్టెప్పులేసి చివరికి వారితో పాటు సృష్టి వర్మని బయటకి తీసుకొచ్చేశారు. ఇక స్టేజ్ మీదకి రాగానే తన జర్నీ వీడియోని చూపించారు. నాకు ఎక్స్పెక్ట్ చేసావా ఇంత త్వరగా ఎలిమినేట్ అవుతాను అని అంటూ నాకు అడిగారు. దీనికైనా రెడీ సార్ నేను అంటూ సృష్టి ఆన్సర్ ఇచ్చింది. సరే, వెళ్ళే ముందు హౌస్లో నలుగురు కెమెరా ముందు యాక్ట్ చేసే వాళ్ళ లిస్ట్ ఇచ్చేసి వెళ్ళిపో అంటూ అన్నారు నాగు. ముందుగా జెన్యూన్ లిస్టులో రాము రాథోడ్ పేరు చెప్పింది సృష్టి. అతను చాలా ఇన్నోసెంట్, నా టాప్ అంటూ సృష్టి చెప్పింది. తర్వాత మర్యాద మనీష్, హరీష్ పేర్లను చెప్పింది. మనీష్ చాలా జెంటిల్మెన్, హరీష్ మనసున్న వ్యక్తి అంటూ చెప్పింది. తర్వాత చివరిగా ఫ్లోరా పేరు చెబుతూ ఆమె పెయిన్ నాకు అర్థమవుతుంది, తను చాలా మంచి సోలో అంటూ చెప్పింది. అన్న అని పిలిచినా కూడా ఇక కెమెరా ముందు నటించి తర్వాత వేరేలా ఉండే వ్యక్తులు అనగానే ఫస్ట్ రీతు చౌదరి పేరు చెప్పింది సృష్టి. తర్వాత తనుజ పేరు కూడా తీసింది. సంజన గారు ఎగ్ కొట్టేసినప్పుడు నేను డైరెక్టర్గా వెళ్ళి తనుజ అక్కని అడిగా, కానీ నాకు తెలీదు అంది ముఖం మీద చెప్పింది. అలా నమ్మకం పోగొట్టుకుంది అంటూ సృష్టి క్లారిటీ ఇచ్చింది. ఆ తర్వాత భరణి పేరు చెబుతూ ఎమోషనల్ అయ్యింది సృష్టి. ఇప్పుడు చెప్తున్న పేరు నాకు ఇష్టం లేదు, కానీ చెబుతున్నా, ట్రస్ట్ ఒక్కసారి నమ్మకం పోతే అది మళ్ళీ రాదు, లైఫ్ లాంగ్ రాదు. ఐఎమ్ సారీ భరణి అన్నా, కానీ అక్కడ నేను బ్రేక్ అయిపోయాను అన్నా అంటూ సృష్టి భావోద్వేగానికి గురైంది. దీంతో ఐ లవ్ యూ సృష్టి అంటూ భరణి కూడా ఎమోషనల్ అయ్యాడు. నేను మిమ్మల్ని అన్న అని పిలిచాను, మీకు గుర్తుందో లేదో నాకు తెలియదు. రాగానే మీ ఆరాకి అన్న అని పిలవాలనిపించింది, కాబట్టి నేను అన్న అని పిలుస్తానని చెప్పాను. అన్న అని పిలిచిన తర్వాత కూడా నిజానికి నాకు అన్న లేడు, కానీ మిమ్మల్ని పిలిచాను, కానీ మీరు ఆ మాటపై నిలబడలేదు అంటూ అందుకే అందరికీ చెప్తున్నా, మీరు హౌస్లో ఏం చేస్తున్నా సరే జెన్యూన్ హార్ట్తో చేయండి చాలు అంటూ సజెషన్ ఇచ్చింది సృష్టి. ఇక ఫేక్ లిస్టులో 4వ వ్యక్తి పేరు ఎవరు లేరని చెప్పింది. ఇక చివరిగా వెళ్ళేటప్పుడు మరో ప్రశ్న వేశాడు నాగార్జున. నువ్వు వెళ్తూ హౌస్లో ఒకరికి బిగ్ బాంబు వేయాల్సి ఉంటుంది. నువ్వు ఎప్పటి వరకు చేసిన క్లీనింగ్ టాస్క్ ఎవరో ఒకరికి ఇవ్వాలని నాగా అన్నాడు. దాంతో టెనెంట్స్లో ఉన్న సుమన్ శెట్టి పేరు చెప్పింది సృష్టి. సుమన్ అన్న ఖాళీగానే ఉన్నారు కదా, ఆయన చేస్తారు అంటూ బాయ్ బాయ్ చెప్పేసింది. ఇదండి నిన్న జరిగినటువంటి బిగ్ బాస్ ఎలిమినేషన్ సంబంధించిన అప్డేటు. మీకు మరిన్ని ఇన్ఫర్మేషన్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.